జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దాదాపు 70,000కి పైగా మెజారిటీతో పిఠాపురంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు నెట్టింట పవన్ కి అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒకప్పుడు పవన్ అంటే పడని వాళ్ళు సైతం ఎన్నికల రిజల్ట్స్ చూసి పవన్ నిజస్వరూపం ఏంటో తెలుసుకుని మరి ఆయనకి ఫ్యాన్స్ గా మారుతున్నారు. నిజానికి పవన్ ప్రచారాల సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తో చాలా మాటలు పడ్డాడు. కానీ పవన్ అవేమీ పట్టించుకోలేదు. తన టార్గెట్ జగన్ కాదని, కేవలం ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలని, పగలు రాత్రులు అని చూడకుండా ప్రజల కోసం బాగా తిరిగాడు. ఇక అప్పుడు పడ్డ కష్టమే ఇప్పుడు మంచి ఫలితంగా మారింది. ఇక ఎప్పుడైతే కూటమి గెలిచిందో అప్పుడు జగన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముఖ్యంగా అసెంబ్లీ గేట్ వరకు కూడా రాడని పవన్ ఎంతలా టార్గెట్ చేసి కామెంట్ చేశారో ఇప్పుడు ఆయన గెలవడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అవమానంగా ఫీల్ అవుతున్నారు వైసీపీ నేతలు. అయితే పవన్ కి మెగా ఫ్యామిలీ మొత్తం ఫుల్ సపోర్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. కానీ అల్లు అర్జున్ మాత్రం తన ఫ్రెండ్స్ వైసీపీ నేతకి సపోర్ట్ గా నిలబడి ప్రచారం చేసి పవన్ కి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆ సమయంలో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సొంత మామకి సపోర్ట్ చేయకుండా మరెవరకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని ఘోరంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే అల్లు అర్జున్ మాత్రం గతంలో నేను తన ఫ్రెండ్ కి మాట ఇచ్చాను అని, ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు అతనికి సపోర్ట్ గా ఉన్నానని చెప్పుకొచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ ని బాగా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు పవన్ గెలవడంతో అల్లు అర్జున్ పవన్ పట్ల బాగా ఎమోషనల్ అయ్యాడని తెలిసింది. మీ పవర్ ఏంటో ఇప్పుడు తెలిసింది మావయ్య, సారీ అని చెప్పాడట. దీంతో మెగా ఫ్యాన్స్ కి విషయం తెలియడంతో ప్రచారం టైంలో ఏం చేశావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ సారీ చెప్తున్నావు అంటూ ఎకిపారేస్తున్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దాదాపు 70,000కి పైగా మెజారిటీతో పిఠాపురంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు నెట్టింట పవన్ కి అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒకప్పుడు పవన్ అంటే పడని వాళ్ళు సైతం ఎన్నికల రిజల్ట్స్ చూసి పవన్ నిజస్వరూపం ఏంటో తెలుసుకుని మరి ఆయనకి ఫ్యాన్స్ గా మారుతున్నారు. నిజానికి పవన్ ప్రచారాల సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తో చాలా మాటలు పడ్డాడు. కానీ పవన్ అవేమీ పట్టించుకోలేదు. తన టార్గెట్ జగన్ కాదని, కేవలం ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలని, పగలు రాత్రులు అని చూడకుండా ప్రజల కోసం బాగా తిరిగాడు. ఇక అప్పుడు పడ్డ కష్టమే ఇప్పుడు మంచి ఫలితంగా మారింది. ఇక ఎప్పుడైతే కూటమి గెలిచిందో అప్పుడు జగన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముఖ్యంగా అసెంబ్లీ గేట్ వరకు కూడా రాడని పవన్ ఎంతలా టార్గెట్ చేసి కామెంట్ చేశారో ఇప్పుడు ఆయన గెలవడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అవమానంగా ఫీల్ అవుతున్నారు వైసీపీ నేతలు. అయితే పవన్ కి మెగా ఫ్యామిలీ మొత్తం ఫుల్ సపోర్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. కానీ అల్లు అర్జున్ మాత్రం తన ఫ్రెండ్స్ వైసీపీ నేతకి సపోర్ట్ గా నిలబడి ప్రచారం చేసి పవన్ కి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆ సమయంలో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సొంత మామకి సపోర్ట్ చేయకుండా మరెవరకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని ఘోరంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే అల్లు అర్జున్ మాత్రం గతంలో నేను తన ఫ్రెండ్ కి మాట ఇచ్చాను అని, ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు అతనికి సపోర్ట్ గా ఉన్నానని చెప్పుకొచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ ని బాగా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు పవన్ గెలవడంతో అల్లు అర్జున్ పవన్ పట్ల బాగా ఎమోషనల్ అయ్యాడని తెలిసింది. మీ పవర్ ఏంటో ఇప్పుడు తెలిసింది మావయ్య, సారీ అని చెప్పాడట. దీంతో మెగా ఫ్యాన్స్ కి విషయం తెలియడంతో ప్రచారం టైంలో ఏం చేశావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ సారీ చెప్తున్నావు అంటూ ఎకిపారేస్తున్నారు.